చక్రి టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాంది హిల్స్ కాలనీ వాసులు విలేకరుల సమావేశం. బాడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నిరుద్యోగ అవసరవాదుల ఈ రోజు రంగారెడ్డి గ్రంథాలయం వద్ద ధర్నా. ఈ రోజు భారత రత్న బ్రాహ్మణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు జయంతి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ మండలం గ్రామంలోని కస్తూర్బా పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. డీటెయిల్స్ చూస్తే మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నంది హిల్స్ కాలనీ వాసులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోని కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీ సమస్యలను పార్టీ పైన బురద చల్లకండి అంటూ మీరు చేసేదే తప్పు, దానికి ప్రెస్ మీట్లు పెట్టి మా నాయకుడు కంటెస్టెడ్ కార్పొరేటర్ తిరుపతి రెడ్డిని అవమానిస్తున్నారు. నా కాలనీలోని సమస్య ఉంది అని తెలిసిన వెంటనే స్పందించి కాలనీలో ఉన్నటువంటి సమస్యలని వెంటనే పరిష్కరించేవారు మా నాయకులు తిరుపతి రెడ్డి. అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తే పద్ధతి కాదు. మున్సిపల్ అధికారులు వచ్చి పర్మిషన్ లేనటువంటి మీ షెడ్లను కూల్చివేస్తే తిరుపతి రెడ్డిపై నింద వేస్తున్నారు. ఇదే విధంగా మీరు చేస్తే కాలనీ తరపున ఊరుకునేదే లేదు అంటూ నంది హిల్స్ కాలనీ వాసులు పందెంకోడి యజమానురాలికి మీడియా సమావేశంలో తెలుపుతూ ఉన్నారు. కాలనీ వాసులు మరియు ఆ చికెన్ సెంటర్ వాళ్ళు ఒప్పందం అన్నారు. ఇప్పుడు వాళ్ళు తిరుపతి రెడ్డి కూలగొట్టి అంటున్నారు కదా, తిరుపతి రెడ్డికి కూలగొట్టడానికి దానికి సంబంధమే ఉండదు. తిరుపతి రెడ్డి ఆయన బిజినెస్ ఆయన. తిరుపతి రెడ్డి ముఖ్యంగా నందిహిల్స్లో ఆయన ఒక ఇంటి ఓనర్. ఆయన కూడా నందిహిల్స్ రోడ్ నెంబర్ 7లో ఇల్లు కూడా ఉన్నది అతనికి. ఆయన ఇంటి తరపుకెళ్ళి కూడా ఆయన పోయి అడుగుతారు. ముందుగా నీకు ముందు సాయం చేసి కాలనీ వాళ్ళని ఒప్పించి చేసిందే అతను. అలాంటి వాడు నీదెందుకు కూలగొట్టిస్తాడు? అక్కడ వ్యర్థ పదాలు పోవద్దమ్మా, కాలనీ వాళ్ళు అభిషేకం చేస్తారు, సరిదిద్దుకో అన్నదానికి నువ్వు పగబట్టి నువ్వు ఎవరో చెప్పిందని వాళ్ళ మాటలు ఈని బలాన్ని చేయడం ఇది కరెక్ట్ కాదు. నువ్వు మాట్లాడి తిరుపతి రెడ్డిని పర్సనల్గా దూషించినావు అనుకో, ఓకే తప్పుకున్నావు. నువ్వు తిరుపతి రెడ్డిని పెట్టుకొని నిన్న వేరే పెద్ద పెద్ద నాయకుల పేర్లు చెప్తున్నావు. నువ్వు నీకు అంత స్థాయి లేదమ్మా. నువ్వు ఎవరో చెప్పిన మాటలు ఈయన మాట్లాడేంత స్థాయి ఇది. చికెన్ మటన్ చిల్లర చేశాడు కాదు, ఒక 10 మందికి సేవ చేసే సేవాగుణం అమ్మాయిని ఆయన పెట్టిందే హిందూ ఉత్సవ సమితి సేవా సమితి పెట్టిండు ఆయన. మాసోటి కార్యకర్తలకు మాసోటలకు ఒక లైఫ్ ఇస్తాడు. అట్లాంటి వ్యక్తి నంది హిల్స్ కాదు మీర్పేట మొత్తంలో తిరుపతి రెడ్డి అంటేనే ఒక సేవా గుణం అనే మనిషి. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఇలా నీ సొంతంగా ఏమైనా మాట్లాడేది ఉంటే మాట్లాడు. ఆయన నీకు చేసినట్టు ఉంటే ఆయన మీద లీగల్ నోటీసులు ఇయ్యి. కానీ వ్యక్తిగతంగా మాట్లాడి పార్టీని దూషించడం మాత్రం సరికాదు. తస్మాత్ జాగ్రత్త చెప్తున్నాం, మళ్ళోసారి ఇది రిపీట్ కావద్దు. నమస్తే, నా పేరు లిక్కి కృష్ణారెడ్డి, నంది హిల్స్ రోడ్ నెంబర్ 11లో ఉంటాను. నిన్న జరిగిన పందెంకోట దగ్గర ఇష్యూ గురించి మా నాయకుడైనటువంటి తిరుపతి రెడ్డి గారిని విపరీతంగా దుష్ప్రచారం చేయడం జరిగింది. దీనిపై నేను ఒక మీర్పేట్ కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీగా స్పందిస్తూ పందెంకోడి వాళ్ళు చేసిన తిరుపతి రెడ్డికి ప్రామిస్ చేసారు, వాళ్ళు మీ వర్క్లు చేస్తాము, ఇక్కడ డ్రైనేజీలో వ్యర్థ పదాలు కలవకుండా చూస్తామని చెప్పితే తిరుపతి రెడ్డి మాట ప్రకారంగా కాలనీవాసులు ఒప్పుకున్నారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు కాలనీవాసుల మాట వినట్లేదు, తిరుపతి రెడ్డి పోయి చెప్పినా కూడా వినట్లేదు. ఏం చేసుకోకపోతే చట్టరీత్యా మున్సిపల్ వాళ్ళు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేశారు. చేసిన దాన్ని పట్టుకొని తిరుపతి రెడ్డిని పార్టీని రుద్దడం అనేది సమంజసం కాదు. నేను ఒక పార్టీ నాయకుడిగా చెబుతున్నాను, తిరుపతి రెడ్డి అంటే ఒక సేవకు నిదర్శనం. ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా కానీ తిరుపతి రెడ్డి అంటే 10 రూపాయలు సాయం చేసే వ్యక్తి కానీ ఒకరిని అడిగే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఆమె దూషించడం జరిగింది. తస్మాత్ జాగ్రత్త చెప్తున్నాను. పందెంకోటి జరిగిన విషయము కాలనీవాసులు వాళ్ళు చూసుకుంటారు. పార్టీ విషయంలో మాత్రం మరోసారి అలాగ స్పందిస్తే మాత్రం చట్టపరంగా ఆమెకు నోటీసులు పంపించడం జరుగుతుంది. పరువు నష్టం దావా వేస్తాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఒక సిన్సియర్ కార్యకర్త, ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు ఆయన. అట్లాంటి కార్యకర్తను పట్టుకొని మీరు ఇలా అనడం సమంజసం కాదు. ఎవరో చెంచగాళ్ళు ఏదో చెప్పితే ఇని మాట్లాడి సంస్కృతి మానుకోవాలి. ధైర్యంగా ఉంటే ఆమె కూడా కోర్టు ప్రకారంగా ఏమైనా చేసి ఉంటే చేసుకోవాలి. అంతేగాని పార్టీని కానీ వ్యక్తిని కానీ మా హిందూ ఉత్సవ సమితిని కానీ ఏమన్నా అంటే మాత్రం చట్టరీత్యా లీగల్ నోటీసులు పంపించడం జరుగుతుంది. మున్సిపాలిటీలో అల్మాసుగూడ వాసులు, మళ్ళీ మీర్పేటలోని నంది హిల్స్ టీచర్స్ కాలనీ, విజ్ఞాన్పూర్ కాలనీ, ప్రశాంత్ హిల్స్, ఈ వినాయక హిల్స్,
చుట్టుపక్కల సుమారుగా ఇంకా ఈ ఇంకా టీచర్స్ కాలనీ ఇంకొకటి ఉంది నంది హిల్స్లో, ఇంకొకటి ఫేస్ టు ఎల్బీ నగర్ మున్సిపాలిటీకి వస్తుంది. అంటే పక్కపక్కే చుట్టుపక్కల 10-12 కాలనీ వాసులు అందరూ ధర్నా చేసి దాన్ని అక్కడ నుండి తీసేయాలని చేసారు. ఇంతమంది, ఇంత 100 మంది 1000 మంది కూడా ఉన్న ఇబ్బంది లేదు. అందరి మీద ఏమన్నా అంటే మాట్లాడాలి, కానీ తిరుపతిలో ఒకరు టార్గెట్ చేయి రాజకీయ కక్ష సాధింపు చేయను ఎదుగుదల చూసి ఓర్వ చేయకలే కొంతమంది ఇట్లా చేస్తున్నారని మేము అందరం కోరుకుంటున్నాం. కనుక దయచేసి ఏమన్నా ఉంటే చట్టం తన పని చేసుకుంటూ పోయింది. మున్సిపల్ వాళ్ళు చేసారు, ఆయన ఒక్కటి చేయలేదు. అంత నగరవాసులు ప్రజలకు వాసులు అంటే అందరి కాలనీ వాసులకు ఇబ్బంది కలగకుండా అందరూ మంచిగా ఉండాలని మున్సిపల్ వాళ్ళు చేసారు. మున్సిపల్ సిబ్బందికి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు, పోలీస్ సిబ్బందికి, పత్రికా విలేకరులకు, కాలనీ వాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మంచిగా చేసినందుకు మాకందరి కాలనీ వాసులు తరఫున ధన్యవాదాలు. అయితే ఇంకొకటి ఏంటంటే మున్సిపల్ వాళ్ళు వచ్చి కూలగొట్టిర్రు అంటారు. కూలగొట్టినందుకు ప్రజలందరికీ మంచి చేసినట్టు, మేలు చేసినట్టు. ఎందుకంటే దానివలన దుర్వాసన దుర్వాసనలు అంత వచ్చి కుక్కలన్నీ వచ్చి కుక్కల కాటు పడుతున్నాయి, కుక్కల బారిన పడుతుర్రు. ముసమలు, పెద్ద మనుషులు, పిల్లలు, లేడీస్ వాళ్ళంటే భయపడుతుర్రు, దుర్వాసన రోగాల బారిన పడుతుర్రు. వీళ్ళన్నిటి ట్రాఫిక్ జామ్ అయ్యి యాక్సిడెంట్లు అవుతున్నాయి, స్కూలు కాలేజ్ పిల్లలు ఆఫీసులు లేట్ అవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము తరఫున మన మున్సిపల్ సిబ్బంది మరియు పోలీసు వాళ్ళు అందరూ సహకరించి కూలగొట్టినందుకు పేరు పేరున మున్సిపల్ వాళ్లకు, పోలీసు వాళ్లకు, పత్రికల వాళ్లకు, ఇంకా మిగతా అందరూ కోఆపరేట్ చేసిన ప్రజలందరికీ, ట్రాఫిక్ వాళ్ళకు కూడా, ట్రాఫిక్ రోడ్డు మీద వెహికల్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మా కాలనీవాసులందరి తరఫున. కానీ పార్టీలకు అతీతంగానే చేయాలేమని ఉంటే అది చేస్తున్నాం మేము. కాకపోతే మీరు ఎదుగుదల చూసి ఇట్లా ఒకరి మీద అబాస్పాలు చేయొద్దని మేము కోరుకుంటున్నాం. ఇది కాలనీ సమస్యనేనా? కాలనీ సమస్యనే కాబట్టి కాలనీవాసులు అందరం చేస్తున్నాం. అన్ని అసోసియేషన్లు, అన్ని కాలనీ వాళ్ళ చుట్టుపక్కల కాలనీలు, అన్ని అసోసియేషన్లు, చుట్టుపక్కల కాలనీలు అందరూ ప్రజాప్రతినిధులు అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. ఆ రోజు ఎవరేమనలేదు. ఈ రోజు ఒక్క తిరుపతి రెడ్డి సార్ను ఎదుగుదలను చూసి ఎవరో కొంతమంది చేస్తున్నారు. అది సంస్కారం కాదు, పద్ధతి కాదు. దాని మీద మేమందరం ఆయన ఒక్క టార్గెట్ చేయొద్దు, అది పద్ధతి కాదు. మేము అయినంత వరకు మా కాలనేతర సమస్యలు ఆయన పెద్ద మనసు చేసుకొని అందరికీ పరిష్కారం చేసిండు. ఒక విధంగా తిరుపతి రెడ్డి వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా మున్సిపల్ సిబ్బందికి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, మీర్పేట మున్సిపాలిటీకి, పోలీస్ సిబ్బందికి, పత్రికా విలేకరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అందరికీ నమస్కారము. పత్రికా విలేకరులకు, కాలనీవాసులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. నా పేరు పర్వతాలు. మేము నంది హిల్స్లో ఉంటాము. నేను రంగారెడ్డి జిల్లా మీర్పేట మున్సిపాలిటీలో నంది హిల్స్ నివాసులము అందరము. మా ఇంటి అంటే మా కాలనీలో పందెంకోడ అని చికెన్ సెంటర్ పెట్టారు. ఏ కాలనీ ఇది? నంది హిల్స్ కాలనీ. నంది హిల్స్ కాలనీలో చికెన్ సెంటర్, పందెంకోడి అని చికెన్ సెంటర్ పెట్టారు. వాళ్ళు పెట్టడం వలన ఏమవుతుందంటే అక్కడ గుల్రంగు వస్తారు, మేకలు వస్తారు, గుల్ర మంద పెట్టారు. మేకల మంద పెట్టి అవన్నీ పెట్టడం వలన మాకు దుర్వాసన బాగా వస్తుంది. అన్నీ ఎట్లయితుందంటే ఆ వాసన వలన రోగాలు వస్తున్నాయి. గాలి వచ్చినప్పుడు రోగాలు వస్తున్నాయి. మేకల తలకాయలు, కాళ్ళు కాలుస్తారు, అంత డ్రైనేజీలు అంతా పడేస్తారు. ఆ దుర్వాసన లేక పాములు, కుక్కలు అన్నీ తిరుగుతుంటాయి. ఆ కుక్కల వలన, ఆ వీధి కుక్కల వలన కుక్కలు మనుషులకు గరుస్తున్నాయి. పిల్లలు భయపడుతున్నారు, పెద్ద మనుషులు భయపడుతున్నారు. విపరీతమైన రోగాలు వచ్చి రోగాల బారిన హాస్పిటల్ పాలవుతున్నారు పిల్లలందరూ తట్టుకోలేక. ఇవన్నీ ఉండుకాంలా ఇవన్నీ వద్దనంటే మేము అన్నీ అడిగినాము, చేసినాము అని అంటారు. అసలు అందులో డ్రైనేజీలో మేము వాళ్ళని కల్పనీయలేదు. మీరు అన్నీ చేస్తామంటే వాళ్ళు ఒక లెటర్ రాసిచ్చారు. ఈ లెటర్ రాసిచ్చారు. మేము 3 స్టెప్స్ 3 అంచెలుగా మేము ఒప్పందం చేసుకున్నాం అన్నట్టు శ్రీనివాసరెడ్డి గారు అని వచ్చి వాళ్ళ ఓనరు, పందెంకోడి వాళ్ళు వచ్చి అందరూ ఒప్పందం చేసుకుర్రు. వాళ్ళు ఒప్పందం చేసుకున్నాక
ఎట్లా చేసుకున్నారు? తిరుపతి రెడ్డి సార్ మేమేం చెప్పు, తిరుపతి రెడ్డి సార్ను పట్టుకొని వాళ్ళే వచ్చారు. తిరుపతి రెడ్డి సారు సమాజ సేవగా చేయడంలో అందరికి హెల్ప్ చేయడంలో మంచోడని ఎంతమంది వచ్చినా అంత కల్పనీయలేదు. ఆయన వచ్చినందుకు సరే ఆయన మాట పెద్ద మనిషి మాట కాదనుకుంటా మాట మీద ఉంటాడని కల్పనించాను. కలిపిన తర్వాత ఆ డ్రైనేజీ కలిపారు. వాళ్ళు ఒప్పందం ప్రకారం తలకాయలు కాల్చమని రాసిచ్చారు. తలకాయలు కాలుస్తారు, కొయ్యమన్నారు, పోస్తున్నారు, మేకలు గొర్రెలు కోస్తారు, మంద పెట్టమన్నారు, పెడుతున్నారు. మళ్ళీ ఇవన్నీ ఏందయ్యా అని మేము తిరుపతి రెడ్డి సార్కి పోయి వాళ్ళని అడిగితే ఇవన్నీ లెక్క పెడతారు, మేము అన్నీ కరెక్టే చేస్తున్నాం పో అని తీసేస్తాం. మళ్ళీ మేమందరం పోయి తిరుపతి రెడ్డి సార్ నేను మీరు అందరూ పెద్ద మనిషికి వచ్చినందుకు మీరు ఎట్లా అంటే తిరుపతి రెడ్డి సార్ నేను మాట్లాడతా వాళ్ళతో మాట్లాడి నేను సంజాయించి నేను అన్ని మంచిగా చేస్తాను అన్నాడు. ఆ సార్ పోయి అడిగితే కూడా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుర్రంట. కాకపోతే తిరుపతి రెడ్డి సార్ని ఏంటంటే మేము అది ఇచ్చినాము ఇది ఇచ్చినాము చికెను మటను ఏదో ఇచ్చినామంటారు. ఆయన ఏంటంటే సమాజ సేవలో ఒక హిందూ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన భారతీయ పార్టీలో కూడా ఉన్నాడు. మెయిన్ మెంబర్గా మెయిన్ లీడర్గా ఉండి ఆయన ఎదుగుదల బాగా ఎదుగుతుండు. కాలనీ నుండి మీరు మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ వద్ద గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నిరుద్యోగ ఆశావాదులు ఈ రోజు రంగారెడ్డి గ్రంథాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని నిరుద్యోగ ఆశావాదం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత 2 నెలల నుంచి మాకు కాంగ్రెస్ గత 2 నెలల నుంచి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్కటే డిమాండ్ చేస్తున్నామన్నా. వాళ్ళు ప్రభుత్వం రాకంటే ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే గ్రూప్ 1లో 1:100 చేస్తామని, గ్రూప్ 2, 3లో పేస్ట్ పెంచుతామని, 25,000 మెగా డిఎస్సీ ప్రకటిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ మా హామీలను నెరవేర్చలేదన్నా. మేము దాదాపుగా 2 months నుంచి చాలా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, పాలకపక్షం ప్రతిపక్షం అని ఎవరిని చూడకుండా అందరికీ వినతి పత్రాలు, మా యొక్క డిమాండ్స్, మా యొక్క విన్నపాలను వినవించుకుంటున్నా ఎవరు మా యొక్క వేదనలు పట్టించుకోవట్లేదన్నా. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మా సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే మేము మళ్ళీ ఉద్యమం చేయడం జరుగుతుందన్నా. తెలంగాణ రాష్ట్రంలో 1,200 మందిని నిరుద్యోగులు బలి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్నామన్నా. మా నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటే ఇంకెంతమంది నిరుద్యోగులు బలిదానాలు చేసుకోవాలనో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేయాలన్నా. ఈరోజు మేము ఈ తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డిని, ఈ తెలంగాణ క్యాబినెట్ మినిస్టర్స్ అందరినీ మా రంగారెడ్డి జిల్లా గ్రంథాలయం మేము ఒక్కటే సవాల్ చేస్తున్నాము. మా నిరుద్యోగ సమస్యలు వెంటనే మీరు పరిష్కరించకపోతే మరో ఉద్యమం తప్పదు. మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి, క్యాబినెట్ మినిస్టర్లకు మేము సవాల్ చేసేది ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో నిరుద్యోగుల పాత్ర లేదని జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ పైన సరే, యాదాద్రి భువనగిరి టెంపుల్ అయినా సరే వాళ్ళైనా ప్రమాణం చేయాలి. లేదు నిరుద్యోగుల పాత్ర ఉందని మేమైనా నిరుద్యోగులము ప్రమాణం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము సవాల్ చేస్తున్నాం. గత 2 నెలల నుంచి గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, తర్వాత గ్రూప్ 1లో 1:100 అని చెప్పేసి దాదాపు 2 నెలల నుంచి పేరు నా పేరు మూర్తి. ఎందుకోసం చేస్తున్నారు ధర్నా? మీరు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని చెప్పేసి ధర్నా చేస్తున్నాము. దాదాపు 2 నెలల నుంచి ఎమ్మెల్యేలు, తర్వాత మినిస్టర్లు అందరినీ కలిసినాము.
వాళ్ళు మాకు క్లియర్మైన అంటే మాకు విజ్ఞప్తి అంటే మాకు అనుకూలంగానే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. కానీ ఇప్పుడు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. మా నిరుద్యోగుల హక్కుల కోసం ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో మోతీలాల్ నాయక్ అనే వ్యక్తి ఓయ్ విద్యార్థి నాయకుడు మాకు ఇప్పుడు మా కోసం ఇప్పుడు ఆయన ఆభరణ నిరాదీక్ష చేస్తున్నాడు. ఆయనకు సంఘీభావం తెలవడం కోసం మేము ధర్నా చేస్తున్నాం. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు వెంటనే పెంచాలి. అదేవిధంగా మెగా డిఎస్ 20,000 పోస్టులు మెగా డిఎస్ కూడా ఇవ్వాలి. గ్రూప్ 1లో 60 పోస్టులు పెంచి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిండ్రో అప్పుడు రాని టెక్నికల్ ఇష్యూ ఇప్పుడు ఎలా వస్తుందని చెప్పేసి మేము కూడా అడుగుతున్నాం. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కూడా ఖచ్చితంగా పోస్టు పెంచాలి. అదేవిధంగా గ్రూప్ 1లో 1:100 ఖచ్చితంగా ఇచ్చి మాకందరూ కూడా మెయిన్స్ కూడా మా అందరూ అర్హత ఇవ్వాలని కోరుతున్నాం. చేయాలని కోరుకుంటున్నాం. 1:100 ప్రకారంగా మరి గ్రూప్ 2 కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. వాళ్ళు రాత్రి పగలనక ఉదయం 7 గంటలకు వచ్చి నైట్ 9 గంటల వరకు కూడా అన్నిటినీ త్యాగం చేసి ఇక్కడ వచ్చి కూర్చొని చదువుతున్నారంటే వాళ్ళకు ఎంతో మానసిక ఒత్తిడి గురై కూడా వాళ్ళు చదువుతున్నారంటే ఒకసారి చూడాలి. మీరు కూడా ఒకసారి మా సిచ్యువేషన్లో ఉండి ఒక 10 గంటలు ఒక 5 గంటలు కూర్చొని చూడండి ఎట్లా ఉంటుందో పరిస్థితి. కుర్చీల మీద కూర్చొని తిండి లేక ఏమి లేక ఇక్కడ కనీసం 5 రూపాయల భోజనం ఇలా తిని వాళ్ళు ఇక్కడనే కూర్చొని ఇంటికి పోతే 10 నిమిషాలు లేట్ అవుతుంది, 20 నిమిషాలు లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడనే ఇక్కడనే అన్నం తిని 5 రూపాయల భోజనం తిని ఇక్కడనే చదువుకుంటున్నారు. అనేక ఇబ్బందులు గురవుతున్నారు. దయచేసి ప్రభుత్వం స్పందించి ఈ యొక్క పోస్టులను భర్తీ చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను డిఎస్సీ అభ్యర్థిని. ఇటీవల మనకు చేసినటువంటి డిఎస్సీ పోస్టులు ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ పోస్టులు. అన్ని పోస్టులు కూడా మనకు ఇంత ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఒక రంగారెడ్డి జిల్లా తప్ప మిగతా అన్నీ కూడా ప్రమోషన్స్ అయిపోయినాయి. కాబట్టి ఖచ్చితంగానే తక్షణమే 18,000 పోస్టులు ఖాళీ ఏవైతే ఉన్నాయో అవి ఎంబడే తక్షణమే మాకు ఇస్తే మేము కూడా ఉపశమనం చెంది మేము కూడా చదువుకునే ఒక ఉత్సాహం అనేది కలుగుతుంది. దయచేసి మాకు డిఎస్సి పోస్టులు పెంచాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా గురుకుల అభ్యర్థిని కూడా నేను 1:2లో ఉన్నాను. 1:2లో ఉండి కూడా ఈరోజు రిలీజ్మెంట్ ఇవ్వకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఈరోజు మొన్న జరిగినటువంటి రేవంత్ రెడ్డి ఇంటి ముందల ప్రతి ఒక్కరు కూడా మొఖాల పైన కూర్చొని నిరాహార దీక్ష చేశారు. ఒక ఆడవాళ్ళు ఒక స్త్రీ అయి ఉండి కూడా వాళ్ళు అట్లా చేస్తుంటే కనికరం లేకుండా చూడడం అనేది ఇది అన్యాయము. ఖచ్చితంగా వాళ్ళకు కూడా రిలీజ్మెంట్ మాకు కూడా రిలీజ్మెంట్ ఇస్తే మిగతా డిఎస్సి వాళ్ళకు కూడా కొన్ని పోస్టులు అనేది అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రిలీజ్మెంట్ గురుకుల 1:2 ఉన్న వాళ్ళకు తక్షణమే ఎంబడే వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుందని నేను ఈ మీడియా తరఫున కోరుకుంటున్నాను. నా పేరు చిరంజీవి గౌడ్, రంగారెడ్డి జిల్లా. ఈ రోజు భారతరత్న బ్రాహ్మణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం బ్రాహ్మణ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని ఐక్య వేదిక అధ్యక్షులు మంగు రాఘవరావు, ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కోటార్, యాదగిరిరావు, రాజేశ్వర్ శర్మ, వంశీకృష్ణ శాస్త్రి, వినోద్ కులకర్ణి, భద్రి తదితరులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. మన మహేశ్వరం నియోజకవర్గ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు పివి నరసింహారావు గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ అందులో భాగంగా పివి గారి గురించి చాలా విషయాలు మనం చెప్పాలంటే సమయం సరిపోదు. ఎందుకంటే అపర కోవిదుడు, తర్వాత రాజకీయంలో ఉన్నటువంటి సంక్షోభాలను నివారించి ఆర్థిక సంస్కరణలను సక్రమైన గాడిలో పెట్టినటువంటి మహానుభావుడు. పివి అంటే మన భారతదేశానికి ఒక టీవీ లాంటి వాడు. అంటే ఆ ధైర్య సాహసాలు ఉన్నటువంటి అపర మేధావి. అంటే రాజకీయ చాణక్యతో అనేక విజయాలు చేకూర్చి భారతదేశానికి దశ నిర్దేశాన్ని చూపినటువంటి మహానుభావుడు. అతన్ని మనం ఈరోజు మనం స్మరించుకోవడము మన యొక్క అదృష్టంగా భావిస్తాం. అందులో భాగంగా వారి తనయ కూతురు కూడా మన ఎమ్మెల్సీగా సురభి భానుదేవి గారు బ్రాహ్మణ పక్షపాతి. ఆమె కూడా బ్రాహ్మణులకు ఇతోదిగా సహాయ సహకారాలు ఇస్తూ ఎప్పుడు ఇళ్ళ మనకు అందుబాటులో ఉంటూ ఆమె కూడా ఆ తండ్రి బాటలో నడుస్తూ మన నియోజకవర్గానికి మన బ్రాహ్మణులకు ఇతోదికంగా సహాయ సహకారాలు ఇస్తున్న సందర్భంగా వారి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మరొకసారి పివిని ఇంతమంది వచ్చి ఇక్కడ ఒకసారి స్మరించుకోవడం, వారి యొక్క విజయాలను మనం నెమరు వేసుకోవడము మన అదృష్టంగా భావిస్తున్నాం. జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలోని కస్తూర్బా పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వ
ప్రతి అమ్మాయికి వాళ్ళ ఆరోగ్యం రీత్యా ఐరన్ పోలిక్ యాసిడ్ క్యాప్సిల్స్ ఇవ్వాలని పూనుకుంది. అయితే అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లోని ఐరన్ పోలిక్ యాసిడ్ క్యాప్సిల్స్ ఇచ్చారు. మధ్యాహ్నం ఇచ్చిన ఐరన్ పోలిక్ యాసిడ్ క్యాప్సిల్స్ ని వేసుకున్నటువంటి విద్యార్థుల్లో 30 మంది విద్యార్థినులకు అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ కూడా పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనం సహాయంతో తరలించారు. ట్రీట్మెంట్ అనంతరం కొంతమంది చికిత్స తర్వాత విద్యార్థినులు కోలుకుంటూ ఉన్నారు. 3 విద్యార్థినులకు మాత్రం ఆక్సిజన్ తో చికిత్స అందిస్తున్నటువంటి వైద్యులు ఇది మెడిసిన్ వేసుకోవడం వల్ల లేదా ఫుడ్ పాయిజన్ వల్ల అనే పనిలో పడ్డారు వైద్యులు. మెడిసిన్ మధ్యాహ్నం వేసుకుంటే రాత్రి సమయంలో ఎందుకు అస్వస్థతకు గురవుతారు? ఫుడ్ సరిగ్గా లేకే ఈ విధంగా జరిగింది అంటున్నారు పిల్లల తల్లిదండ్రులు. అయితే పిల్లలందరూ కూడా ఆసుపత్రి పాలై ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కనీసం సమాచారం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు తల్లిదండ్రులు. అందరికి ఎంతమందికి ఇచ్చారు? టోటల్కి ఇచ్చారా? ఎంతమంది ఉంటారు? 250 మందికి ఇచ్చారా? అంటే ఎంతమందికి అయింది ఇప్పుడు? నువ్వు ఎన్నో క్లాస్? ఏం పేరు బేటా? రాజేంద్రనగర్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధంగూడలోని శ్రీనివాసనగర్ కాలనీలోని హనుమాన్ టెంపుల్లో చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. నిన్న రాత్రి 2:30 సమయంలో చోరీ కటర్ సహాయంతో హుండీ పగలగొట్టిన దొంగలు టెంపుల్ ఆవరణలోని ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి చోరీ దృశ్యాలు.
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ జల్పల్లి మున్సిపాలిటీలోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా మాజీ మంత్రి మహేశ్వరం శాసనసభ్యురాలు శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ రోజు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లో 30 చెక్కులను, అదేవిధంగా జల్పల్లి మున్సిపాలిటీకి 46 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని వివరించారు. అంతేకాకుండా ఇప్పుడు పంపిణీ చేసిన లబ్ధిదారులకు కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా వారికి తులం బంగారం ఖచ్చితంగా అందరికీ అందే విధంగా చూడాలని, తక్షణమే అందజేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎన్నికల కంటే ముందు గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ మహేశ్వరం నియోజకవర్గం మౌలిక సదుపాయాల నిమిత్తం స్పెషల్ ఫండ్ మంజూరు చేయడం జరిగిందని, ఎన్నికల కోడ్ ఉన్నందున ఆ యొక్క పనులు ప్రారంభించలేదని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ యొక్క ఫండును రద్దు చేసిందని, ఆ యొక్క రద్దు చేసిన 250 కోట్ల నిధులకు ఇంకో 250 కలిపి మొత్తం 500 కోట్లు మంజూరు చేయవలసిందిగా, ఇది రాజకీయ విమర్శ కాదు, అభివృద్ధిని అడ్డుకోవద్దని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరారు. ఈరోజు జల్పల్లి, బడంపేట, మేడ్పేట కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డ పెళ్లైతే ఆ బిడ్డకి ప్రభుత్వం తరఫున సాయం చేయాలని కేసీఆర్ గారు పెద్ద మానవత్వంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చి ఆడబిడ్డ పెళ్లైతుందంటే చాలు మేనమామగా ₹1,00,000 వాళ్ళ ఇంటికి పంపించిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారిది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఆలస్యం జరిగినాయి కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇవ్వడం. ఇప్పటికైనా రిలీజ్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది వచ్చి అవి కూడా రిలీజ్ చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మి ₹1,00,000తో పాటు షాదీ ముబారక్ ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. అది కూడా పబ్లిక్ ఇప్పటికి ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఇప్పుడు చెక్కులు ఇచ్చిన వాళ్ళకి, ఎందుకంటే ఆల్మోస్ట్ బంగారం ఇస్తామన్న అష్యూరెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు చెక్ ఇస్తున్న వాళ్ళకి కూడా తర్వాత అయినా కూడా తులం బంగారం ఇవ్వాలని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా తులం బంగారం బాకీ ఇప్పుడు ఈ ప్రభుత్వం. ఇప్పుడు చెక్కులు అందుకున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎన్ని చెక్కులు అయితే రిలీజ్ చేసినామో వాళ్ళందరికీ ఆ లబ్ధిదారులకు కూడా తులం బంగారం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా ప్రధానంగా ఈ ప్రభుత్వానికి నాది ఒకటే ఒక రిక్వెస్ట్. నా మహేష్ నియోజకవర్గం నుండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే నా నియోజకవర్గంలో చాలా కాలనీస్ ఉంటాయి, డెవలప్మెంట్ చాలా ఫాస్ట్ గా అవుతూ ఉంటుంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి గతంలో కేసీఆర్ గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 150 కోట్లు, ఈ జల్పల్లికి అయితే 50 కోట్లు ఇచ్చారు. అట్లాగే హెచ్ఎండిఏ నుండి 95 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం రాగానే నాట్ స్టార్టెడ్ వర్క్స్ అని కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ మొదలు స్టార్ట్ చేయలేకపోయినాము. అవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. జల్పల్లి మున్సిపాలిటీకి అయితే 50 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, 45 కోట్లు హెచ్ఎండిఏ ఫండ్. దాంట్లో నాట్ స్టార్టెడ్ వర్క్స్ అని హెచ్ఎండిఏ ఫండ్స్ క్యాన్సిల్ చేసిండ్రు. ఎస్డీఎఫ్ అయితే మొత్తమే క్యాన్సిల్ చేసిండ్రు. నా నియోజకవర్గంలో దాదాపుగా 250 కోట్ల వరకు ఫండ్స్ క్యాన్సిల్ చేసిండ్రు. దయచేసి ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వము ప్రజల కోసమే పనిచేస్తామన్నారు, పాలనలో మార్పు చూపిస్తామన్నారు. కాబట్టి మేము తీసుకొచ్చిన 250 కోట్లకి ఇంకా 250 కోట్లు కలిపి ఇస్తారనుకున్నాం. మార్పు అంటే డెఫినెట్ గా మా ప్రభుత్వం చేసిన దానికన్నా కేసీఆర్ గారు చేసిన దానికన్నా ఇంకా డబల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఈరోజు మా నియోజకవర్గంలో ఈ ఫండ్స్ అన్ని కూడా ఆపేస్తున్నారు. దయచేసి ప్రజల పట్ల ఏమాత్రం అభిమానం ఉన్నా, ఈ ప్రాంతం పట్ల, ఈ అభివృద్ధి పట్ల బాధ్యత ఉంటే ఖచ్చితంగా ఈ నిధులు మంజూరు చేయాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది రాజకీయ విమర్శ కాదు, ఈ నియోజకవర్గం పట్ల నా బాధ్యత. కాబట్టి ఇక్కడ బాధ్యత గల పార్టీలకు సంబంధించిన ఏ నాయకులైనా కానివ్వండి, మీరు ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా కానివ్వండి, మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. ఈ నిధులను ఆపొద్దు, ఈ నిధులను రిలీజ్ చేయమని. నేను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తామంటే ప్రజలు ఎట్టి పరిస్థితులలో యాక్సెప్ట్ చేయరు. మరొకసారి ముఖ్యమంత్రి గారికి ఫండ్స్ అన్ని కూడా హెచ్ఎండిఏ ఫండ్స్ కానీ, ఎస్డీఎఫ్ ఫండ్స్ కానీ ప్రజల అవసరాలకు ప్రజల కోసమే పెట్టినాం, వ్యక్తిగతంగా మా పనుల కోసం కాదు. కాబట్టి రాజకీయాలు పక్కన పెట్టి దయచేసి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతాం. అపర చాణక్యుడు, భారతదేశ పునర్నిర్మాణ విధాత, స్వర్గీయ మాజీ ప్రధాని పాములవర్తి నరసింహారావు 103వ జయంతి సందర్భంగా నేడు గాంధీ భవన్లోని మాజీ
పిసిసి అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావుతో కలిసి ఆయనతో పాటుగా మరియు పివి ఘాట్ ట్యాంక్ బండ్ వద్ద శ్రీ చల్లా నరసింహారెడ్డి డిసిసి అధ్యక్షులు చైర్మన్ పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ పుష్పాంజలి ఘటించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ మండలంలోని జలపల్లి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఆడబిడ్డ పెళ్లి చేసిన తల్లిదండ్రులందరికీ కూడా ఎన్నో రోజుల నుంచి వేచి ఉన్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. బాలాపూర్ మండలంలోని 100 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎన్నికల కంటే ముందు ఒక హామీ ఇచ్చింది. ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే ₹1,00,000 దాంతో పాటుగా తులం బంగారం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు అట్టి హామీ అమల్లోకి తేలేదు. కాబట్టి త్వరితగతిన అట్టి హామీని పూర్తి చేయవలసిన అవసరం ఎంతో ఉందని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. फातिमा बेगम वार्ड नंबर 10, तहसीन बेगम, परवीन बेगम, रशीदा बेगम, सरमदी खानम, आलिया कुरैशी, परवीन बेगम. मैंने भी कर चुन देखो तब ये मुंदूर और वे फरीन बेगम, वार्ड नंबर 6 शामिदा बेगम, मैडम फहमीदा बानो. SDF ఫండ్స్ కానీ ప్రజల అవసరాలకు ప్రజల కోసమే పెట్టినాం, వ్యక్తిగతంగా మా పనుల కోసం కాదు. కాబట్టి రాజకీయాలు పక్కన పెట్టి దయచేసి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతాం. నమస్కారం. ఈరోజు జల్పల్లి, బడపేట, మేర్పేట కళ్యాణ లక్ష్మి చెక్స్ ఆడబిడ్డ పెళ్ళైతే ఆ బిడ్డకి ప్రభుత్వం తరఫున సాయం చేయాలని కేసీఆర్ గారు పెద్ద మానవత్వంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దేశంలో, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చి ఆడబిడ్డ పెళ్ళైతుందంటే చాలు మేనమామగా ₹1,00,000 వాళ్ళ ఇంటికి పంపించిన కనుక ఖచ్చితంగా కేసీఆర్ గారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఆలస్యం జరిగినాయి కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇవ్వడం. ఇప్పటికైనా రిలీజ్ చేస్తున్నారు, ఇంకా చాలామంది వచ్చి ఉంది, అవి కూడా రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే కాకుండా ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మి ₹1,00,000తో పాటు షాదీ ముబారక్ ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. అది కూడా పబ్లిక్ ఇప్పటికి ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఇప్పుడు చెక్కులు ఇచ్చిన వాళ్ళకి, ఎందుకంటే ఆల్మోస్ట్ బంగారం ఇస్తామని అష్యూరెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు చెక్ ఇస్తున్న వాళ్ళకి కూడా తర్వాత అయినా కూడా తులం బంగారం ఇవ్వాలని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా తులం బంగారం బాకీ ఇప్పుడు ఈ ప్రభుత్వం. ఇప్పుడు చెక్కులు అందుకున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎన్ని చెక్కులు అయితే రిలీజ్ చేసినామో వాళ్ళందరికీ ఆలబ్ధిదారులకు కూడా తులం బంగారం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా ప్రధానంగా ఈ ప్రభుత్వానికి నాది ఒకటే ఒక రిక్వెస్ట్. నా మహేష్ నియోజకవర్గం నుండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నా నియోజకవర్గంలో చాలా కాలనీస్ ఉంటాయి, డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి గతంలో కేసీఆర్ గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 150 కోట్లు, ఈ జల్పల్లికి అయితే 50 కోట్లు ఇచ్చారు. అట్లాగే హెచ్ఎండిఏ నుండి 95 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం రాగానే నాట్ స్టార్టెడ్ వర్క్స్ అని కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ ముందర స్టార్ట్ చేయలేకపోయినాము, అవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. జల్పల్లి మున్సిపాలిటీకి అయితే 50 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, 45 కోట్లు హెచ్ఎండిఏ ఫండ్. దాంట్లో నాట్ స్టార్టెడ్ వర్క్స్ అని హెచ్ఎండిఏ ఫండ్స్ క్యాన్సిల్ చేసిండ్రు. ఎస్డిఎఫ్ అయితే మొత్తమే క్యాన్సిల్ చేసింది. నా నియోజకవర్గంలో దాదాపుగా 250 కోట్ల వరకు ఫండ్స్ క్యాన్సిల్ చేసిండ్రు. దయచేసి ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వము ప్రజల కోసమే పనిచేస్తామన్నారు, పాలనలో మార్పు చూపిస్తామన్నారు,
కాబట్టి మేము తీసుకొచ్చిన 250 కోట్లకి ఇంకా 250 కోట్లు కలిపి ఇస్తారనుకున్నాం. మార్పు అంటే డెఫినెట్గా మా ప్రభుత్వం చేసిన దానికన్నా కేసీఆర్ గారు చేసిన దానికన్నా ఇంకా డబల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఈరోజు మా నియోజకవర్గంలో ఈ ఫండ్స్ అన్నీ కూడా ఆపేస్తున్నారు. దయచేసి ప్రజల పట్ల ఏమాత్రం అభిమానం ఉన్నా, ఈ ప్రాంతం పట్ల, ఈ అభివృద్ధి పట్ల బాధ్యత ఉంటే ఖచ్చితంగా ఈ నిధులు మంజూరు చేయాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది రాజకీయ విమర్శ కాదు, ఈ నియోజకవర్గం పట్ల నా బాధ్యత. కాబట్టి ఇక్కడ బాధ్యత గల పార్టీలకు సంబంధించిన ఏ నాయకులైనా కానివ్వండి, మీరు ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా కానివ్వండి, మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి, ఈ నిధులను ఆపొద్దు, ఈ నిధులను రిలీజ్ చేయమని. నేను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తామంటే ప్రజలు ఎట్టి పరిస్థితులలో. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య కాంగ్రెస్ లో చేరిక. ఢిల్లీ ఎయిర్పోర్టును పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాం, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాం, వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాందీ హిల్స్ కాలనీ వాసులు విలేకరుల సమావేశం. బాడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నిరుద్యోగ అవసరవాదుల ఈ రోజు రంగారెడ్డి గ్రంథాలయం వద్ద ధర్నా. ఈ రోజు భారత రత్న బ్రాహ్మణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు జయంతి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ మండలం గ్రామంలోని కస్తూర్బా పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి చక్రి టీవీ న్యూస్.